తేజస్విని జ్యోతిష్మ ఇద్దరు కూడా గురువు గారు కుబ్జ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆమె జీవితం ఒక ఆదర్శం అనిపిస్తుంది అని అడిగారు. అవునమ్మా, కుబ్జ పరమ పవిత్రురాలు. ఎప్పుడైతే తాను అందంగా మారిందో పరమాత్మనే ప్రియుడుగా అనుకుంది. అలా ఎంతోమంది ఉన్నారు. మనకు గోదాదేవి ఆండాళమ్మ ఉంది, భక్త మీరాబాయి, తలిగుండ వెంగమాంబ, అదేవిధంగా కథానాయక మళ్ళీ అనేక మంది ఉన్నారు భక్తులు, భక్తురాళ్ళు. వాళ్ళు పరమాత్మకే శరీరాన్ని, మనసుని, ఆత్మను అంకితం చేసుకుంటారు. అలాంటిది కుబ్జ కూడా. ఆమె ఆలయం ఇప్పుడు కూడా మధురలో ఉందని అంటున్నారు. దాదాపు 5,000 సంవత్సరాలు అయింది. ఆమె ఆలయం కూడా అక్కడ ఉంది, మధురా నగరంలో. కనుక కుబ్జ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, కుబ్జ ఎప్పుడైతే తనను సౌందర్యవతిగా మార్చేశాడో, సౌందర్య రాశిగా మార్చేశాడో, ఆమె అందాన్ని ఆమె చూసుకోలేదు. ఆమె అందాన్ని పరమాత్మ కళలో చూస్తూ ఉంది. ఎందుకు? పరమాత్ముడు తను ఇలా చేశాడు అంటే సామాన్యుడు కాదు, అతనితో ఉండడమే ఆనందము అని మనసులో స్థిరపడిపోయింది. కనుక నిత్యము ఆయన కోసమే ధ్యానం చేస్తూ ఆయన యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కనుక మనం ఏం తెలుసుకోవాలంటే, భగవంతుడిని అనురక్తి కోరుకోవాలి, భక్తి కోరుకోవాలి. అదేవిధంగా భక్తితో అనురక్తితో ముక్తి కోరుకోవాలి. అంటుంటే ఒక శిష్యుడు, గురువుగారు ముక్తి అంటే ఏంది అన్నాడు. ఆయన ముక్తి, ఈ ముక్తిని 2 విధాలుగా చెప్తుంది యోగశాస్త్రం. యోగశాస్త్రంలో పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి యోగశాస్త్రంలో వివేకానంద స్వామి దీన్ని 2 విధాలుగా చెప్తారు. జీవన్ ముక్తి, తర్వాత ముక్తి. అంటే కామి కానివాడు మోక్షకామి కాడు, కామి కానివాడు మోక్షకామి కాడు. మోక్షం కోరడం కూడా కోరికే కదా, అది కూడా కామమే కదా. కానీ మోక్షాన్ని కోరడం కామం ఎప్పుడు వస్తుంది నీకు? మొదట్లో ఈ భౌతిక ప్రపంచ సుఖాల్లో ఎవరైతే వ్యామోహంలో పడి అందులో నిత్యం లీనమైపోయి అది శాశ్వత భ్రమలో ఉంటారో, అలా ఉన్న వారికి ఏమవుతుంది? కొంతకాలానికి వారి పుణ్యఫలం ఏదో వాళ్ళకి వస్తుంది. ఎవరికి పుణ్యఫలం ఏదో వారికే, అందరికీ రాదు. అందరూ కూడా జీవితాంతం నశించిపోతుండాల్సిందే. వారు మరణించేంతవరకు కూడా వాళ్ళు మారరు. నిత్యము హింసించడము, పీడించడము ఏదో చేస్తూనే ఉంటారు. ఇతరులను ఇట్లా సర్వనాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు ముక్తి కోరరు. అటువంటి వాళ్ళకి 84 లక్షల జన్మలు మన యొక్క జ్ఞానం, సనాతన ధర్మం, 84 లక్షల జీవరాశులు ఏమున్నాయో అవన్నీ మళ్ళీ ఎత్తుకుంటూ రావాలి మానవ జన్మ రావాలంటే. కనుక మానవ జన్మాన్ని తరించడానికి ఇవ్వబడింది జ్ఞానం. ఏం చెప్తుందంటే, జ్ఞానయోగము మానవ శరీరము తరించడానికి ఇవ్వబడింది. కనుక తరించడానికి మార్గం భగవంతుడి. భగవంతుడిని మన శరణు పెడితే చిన్న వయసులో యవ్వనంలో ఉన్నప్పుడు ఏం తెలియదు, కానీ కొంచెం వయసు వచ్చినాకన్నా జ్ఞానం రావాలి. మనం సహజంగా చూస్తుంటాం, మనతో అనేక మంది మిత్రులు ఉంటారు. కొంతమంది మిత్రులు మనం ఆనందింపజేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మిత్రులు మనల్ని బాధ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఈ బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, ఆనంద పెట్టే ఉంటారు. రెండింటి సమానంగా తీసుకున్నప్పుడు భక్తి మనలో ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మనుషుల్ని సృష్టించి వాళ్ళ మనసుల్ని ఒకటిగా పెట్టలేదు. ఆయన అనేక మందికి అనేక మనసులు వచ్చేసింది. ఎందుకంటే కర్మానుసారం, జన్మ కర్మానుసారి, బుద్ధి కర్మానుసారి. కనుక ఈ యొక్క మానవులందరం కూడా మనం భగవంతుడిని ఏం కోరుకుంటుంటారు? మామూలుగా ఆలయాలకు వెళ్తుంటారు, దేవాలయాలు, స్థల పురాణం కలిగిన ఆలయాలు ముఖ్యంగా మనకు కావాల్సింది. కాబట్టి ఇక్కడ పురాణ స్థలం అంటే మీ శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, లేక ఈ ఆదిపరాశక్తితో, జగన్మాతో, త్రిమాతలో, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, శ్రీశైల భ్రమరాంబ, కాళహస్తి జ్ఞానప్రసూనాంబ తల్లులు, అక్కడ తండ్రులు, ఇవన్నీ స్థల పురాణాలు కలిగిన ఆలయాలు. ఆ పురాణంలో ఉన్న పూర్వ చక్రవర్తులు కట్టించారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఖచ్చితమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి మనకు పనిచేస్తూ ఉంటుంది. బయట ప్రపంచంలోనికి మన ఆలోచనలు వెళ్ళవు. బయట ప్రపంచంలోనికి మన ఆలోచనలు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? ఆ ఆలయాల్లో శక్తి కేంద్రాలు కాబట్టి అంతా కూడా అక్కడ పరమాత్మని శక్తి పూర్ణమైన నిండి ఉంటుంది. అది మనల్ని బయట ప్రపంచంలోకి పోనీకుండా తనలోకి తీసుకుంటూ ఉంటుంది.
అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే మనకి ఏమవుతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినా అయ్య దగ్గరికి వెళ్ళినా వెంటనే కోరికలు కోరుతాం, అనేక కోరికలు కోరుతాం. అదే చెప్తుంది వ్యాస భగవాన్ చెప్తాడు, మనకి ఏది ప్రీతికరమో అది చేస్తాడు ఆయన. అది ధర్మం అయి ఉంటేనే చేస్తాడు, ధర్మబద్ధం అయి ఉంటేనే చేస్తాడు. ఎందుకు? తానే ధర్మం, ధర్మస్వరూపం ఆయన, సత్యస్వరూపం ఆయన, సర్వజ్ఞానస్వరూపుడు ఆయన సర్వేశ్వరుడు. కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న కోరికలు కోరకూడదు. అనేక మంది అంటే అందరికీ జ్ఞానం సమానంగా ఉండదు కదా. కనుక జ్ఞానం వచ్చాక ఏం చేయాలి, మనము చిన్న చిన్న కోరికలు భగవంతుడిని కోరితే ఆయన మనకి ఏదో పెద్దది ఇవ్వాలనుకుంటుంటాడు, గొప్పది ఏదో ఇవ్వాలనుకుంటుంటాడు ఆయనలో. ఎందుకు? మనలో భక్తో, మనలో ప్రేమో, మన విశ్వాసము, ఆయన మీద నిత్యం మన యొక్క ఆలోచనలు ఇలా ఉండడం వల్ల భగవంతుని దర్శించడానికి ఎందుకు వెళ్తున్నాం అంటే భక్తి ఉంటే వెళ్తుంటాం. ఏదో విహారయాత్ర కాదు కదా. దేవాలయాలకు వెళ్ళడం విహారయాత్రలు కాదు. దేవాలయానికి వెళ్ళడం అనేది భక్తి కోసం, భగవంతుని యొక్క అనురక్తి కోసం, ఆయన అనుగ్రహం కోసం. ఆయన అనుగ్రహం మనకు కావాలంటే ఏం చేయాలి? మనం ఆయన అనుగ్రహం ఎలా పొందాలో అలా మారాలి. మనం కూడా ఎలా పొందుతాము? ఆయన అనుగ్రహం ఎలా వస్తుంది అంటే ఆయన ఎన్ని గుణాలు కలిగి ఉన్నాడు, ఆ గుణాల్లో కొన్ని గుణాలైనా మనం అలవర్చుకుంటే, ఆచరిస్తే, అలవర్చుకోవడం కాదు ఆచరించాలి. ఆచరించలేనప్పుడు మనుషులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. ఎవరిలో అయితే దైవ గుణాలు ఉండవు, ఎవరిలో అయితే దైవ గుణాలు లేకుండా నోటికొచ్చినటువంటి ఇష్టారీతిలో మాట్లాడుతుంటారో, భగవంతుడు ఎవరిచ్చిన దేనికి? పుణ్యమైన మాటలు చెప్పడానికి, అంతేకాని అహంకారంతో ఆవేశంతో నోటికొచ్చిన బూతులు తిట్టడానికి కాదు. అనేక మంది ధనమిచ్చిన మదమిచ్చిన అహమిచ్చినటువంటి ఆ వ్యక్తి సర్వనాశనానికి దారి తీయబడతాడు, పతనమైపోతాడు. కనుక ధనం ఇచ్చాడు అంటే పుణ్యం వల్ల ఇచ్చాడు. ఏం చేయాలి? మనం దాన్ని భగవంతుడి మీద భక్తి ఇంకా పెంచుకోవాలి. భగవంతుడితో మనం నిత్యం అనుసంధానం ఉండాలి. అప్పుడు నీకు భక్తి వస్తుంది. అట్లే నాకు ధనం వచ్చేసింది కాబట్టి నా ఇష్టారీతిలో నేను ఎన్ని దుర్మార్గాలైనా చేస్తా, ఎన్ని మంది స్త్రీలనైనా పాడు చేస్తా. ఏం చేస్తాము? నాకు ధనం ఉంది, బట్టలు విప్పినంత సులభంగా ఆడవాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతా. ఇలా అనేక మంది జీవిస్తూ ఉండడం వల్ల అది పాపకర్మలు అవుతుంది. పాపకర్మలు ఏమవుతుంది? పాప సంకీర్ణమైన జన్మలు రావడానికి కారణమవుతుందని మనకు జ్ఞానం చెప్తుంది, సనాతన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మం అని చెప్పేటప్పుడు నోట్లో ఆ మాట వచ్చేటప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆచరించేవాడిలాగా ఉన్నామా, ఆచరించలేనివాడిగా ఉన్నామా, మన క్యారెక్టర్ ఎట్లాంటిది, మన శీలం ఎట్లాంటిది, మన గుణాలు ఎట్లా ఉన్నాయి అని ఆలోచించి ఆ మాట అనాలి. ఒక పవిత్రమైన మాట నోట్లోంచి పలకాలి అంటే నీకు ఆ పవిత్రత లోపల ఉండాలి. పవిత్రత లేకుండా నేను మహాభక్తుడిని, నేను దేవుణ్ణి, దైవాసంభూతుడిని, నేను ఇది అంటే ఏం ప్రయోజనం ఉంది? ఏమి లేదు. అహంకారం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. అహం ఒక్కటి చాలు అన్ని గుణాలు నశించడానికి, తాను కూడా నశించిపోవడానికి. దుర్యోధనుడు అలా చేసిన వాళ్ళలో దుర్యోధనుడు, రావణాసురుడు మనకు అనేక మంది కనబడుతుంటారు. ఈ రాక్షసులంతా అలాంటి వాళ్ళే. రాక్షసులు పూర్వకాలం ఈ కలియుగానికి రాకముందే ద్వాపరయుగంలో రాసి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రాక్షసులందరినీ చంపేశాడు, ఎవరు లేకుండా చేశాడు. మళ్ళీ కలియుగంలోకి రాక్షసులే లేరు. మరి ఏం చేయాలి? ఆ రాక్షసుల ప్రేతాత్మలు కొన్ని అలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి స్వర్గానికి పోదు, నరకానికి కూడా పోదు, ఇవి అలా సంచరిస్తూ ఉంటాయి. కనుక అవి ఏం చేస్తాయి? ఎవడు మనకు సరైన వాడో చూసి వాళ్ళు దూరుకుంటుంది వచ్చి. ఎవడు మనకు సరైనటువంటి వాడో వాళ్ళు దూరుకున్నామంటే వాడు మనకు ఆనందం అయిపోతుంది. ఎందుకు? రాక్షస బుద్ధులని బయటపడుతున్నప్పుడు రాక్షస స్వభావం వచ్చేస్తుంది. రాక్షసులకు ఎప్పుడు నిరంతరం పీడించడం, హింసించడం, ద్వేషించడం, ఎన్ని కుతంత్రాలు చేయాలని కుతంత్రాలు చేయడం, అనేక వాటి కోసం, ధనం కోసం, వదుల కోసం, దేనికైనా కానీ ఇలా ఈ విధంగా మారడం కారణం ఏమంటే మానవులు అనేక విధాలుగా ఉండడం భగవంతుని గురించి తెలుసుకోలేకపోవడం. అందుకే మనం నిత్యం కూడా భగవంతుడి ఆలోచనలో పెట్టుకోవాలి. ఆ యొక్క జ్ఞానం కోసమే మనకు భారతదేశం నిండా ఆలయాలు కట్టించారు. భారతదేశంలో ఏ ఊర్లో ఆలయాలు లేవు చెప్పండి? అనేక గ్రామాల్లో, అనేక ఊళ్ళలో ఆలయాలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారు మహా గర్వంతో ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ తాతల తరాల నుంచి జమీందారీ వచ్చేది. ఆ జమీందారీలో జమీలో వచ్చే డబ్బులు, ధనం అంతా కూడా పెట్టెలుగా నింపుకునేవాడు. ఎవరికి ఒక రూపాయి ఇవ్వడు, దానం చేయడు, ధర్మం చేయడు. అయితే అదే గ్రామంలో
ఒక పూజారి ఉన్నాడు. ఆ పూజారి భగవంతుని తప్ప ఇంకేమీ కోరడు. ఆయన దైవానుగ్రహం కోసం ఆలయ అర్చనలు అవి చేస్తుంటాడు. ఒకప్పుడు ఆ దినవంతుడు వచ్చి ఒకరోజు ఆ ధనవంతుడు ఆలయానికి వస్తాడు. అప్పుడు పూజారి ఆయనకి మర్యాదలు, ఆలయ మర్యాదలు ఏమున్నాయో అవన్నీ చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు నీవు ఏమీ లేకుండా, ఏమి ధనం కూడా లేకుండా భగవంతుడు మాత్రం నమ్ముకుంటే నీ ధనం ఎలా వస్తుంది అని అడుగుతాడు. ధనం ఎలా వస్తుంది అంటే అప్పుడు నాకు ధనకాంక్ష లేదు అంటాడు ఆ యొక్క పూజారి. మరి ఇంత పేద స్థితిలో ఉండి నీకు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నావు అని అడుగుతాడు. ఆనందం ధనము పేద కాదు కావాల్సింది. అయ్యా దొరగారు, ధనము అనేది ఆనందాన్ని ఇవ్వదు. ఇస్తే ఇచ్చినట్టుగా నటించాల్సిన తప్ప ఇంకోటి ఏం లేదు. ఎవరు అధిక ధనం పొంది ఉంటారో వాళ్ళు రోజంతా కూడా ప్రశాంతంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు. ఎప్పుడో వాళ్ళని ఒక అశాంతి లోపలికి వచ్చి వాళ్ళని అనేక విధంగా బాధ పెడుతూ ఉంటుంది. ఇది నాకు తెలుసు. కనుక నాకు పూట గడిస్తే చాలు. భగవంతుడు అంత ఆహారం, ఈ చిన్న పుట్టకంత ఆహారం ఇస్తే చాలు, అంతేనే ఆయన కోరుకుంటాను. ధన కనక వస్తు వాహనాలు వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు అని అనడంతో ఆయన అవునా, అటైతే నువ్వు అంత సంతృప్తిగా ఉండవా అని అంటాడు. ఉన్నాను కనుకనే మీరు నన్ను అడుగుతున్నారు. మీరు లేరు కాబట్టి నన్ను అడుగుతున్నారు. మీరు ప్రశాంతంగా లేరు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావా లేవు అడుగుతున్నావు అంటే అర్థమేమి? మీరు ప్రశాంతంగా లేరు అని అర్థమైపోతుంది. ఎదుటి వాళ్ళు ఏ సంతోషంగా ఉండవు అంటే నాకు సంతోషం లేదని లోపల అర్థం చేసుకునేటువంటి ఒక తత్వం ఉంటుంది. జ్ఞానులు సులభంగా గ్రహిస్తారు. ఎలా ఉన్నావంట, ఏదోలే అలా ఉన్నాను. ఏదోలా ఉంటే అర్థమేమి? ఏదో నీలో బాధ ఉంది, దుఃఖం ఉంది, ఆవేశం ఉంది, అసహనం ఉంది, అశాంతి ఉంది, నిరాశ ఉంది, ఇవన్నీ నేను ఎదులాగుతుంది. ఎలా ఉన్నావంటే నాకేం బాగా చాలా ఆనందంగా దివ్యంగా ఉన్నాను అని ఎవరన్నా అంటే అతన్ని అలాంటి వాళ్ళు నిజంగా లోపల ఆనందం పెట్టుకునే ఉంటారు. కనుక ఈ జమీందారు అలా అడగంతో సరే జమీందారు వెళ్ళిపోయాడు. ఈ పూజారి నిత్యం ఆ జమీందారు ఇంటి మీద పోవాలి. సరే పూజారి ఏం చేశాడంటే ఆ జమీందారు ఇంటికి పోయేటప్పుడు జమీందారు బయట అక్కడ ఒక పెద్ద మంచి సింహాసనం వేసి కూర్చొని అందరూ అంతా అక్కడ వచ్చేటువంటి మాగదులు వాళ్ళకంతా కూడా ఆ పనులు ఈ పని చెప్తూ ఉంటాడు. ఈ పూజారి పోతూ ఆ జమీందారు ముందరకు చూసి అలా ఆశీర్వదించి సుఖీభావ అనేసి వెళ్ళిపోతుంటాడు. ఇది జమీందారు 2-3 రోజులు ఏదో అనుకుంటాడు. అట్లా కొద్ది రోజులు గడిచే కొద్దీ జమీందారులో ఒక ఆలోచన బయలుదేరి, ఎందుకు ఈయన సుఖీభావ అంటున్నాడు కానీ నన్ను ఏమడగలేదు, సుఖీభావ అంటున్నాడు నన్ను ఏమడగలేదు, ఏమి ఎందుకు అనుకొని ఒకరోజు ఇప్పుడైతే ఆ పూజారి ఇంటి ముందు పోయేటప్పుడు నా నౌకరిని పెట్టి పిలిపిస్తాడు. అయ్యా నువ్వు నాకు ఇలా అంటున్నావు, నీకు ఏమైనా కావాలా అంటాడు. లేదు, మీరు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మీ శుభమే నాకు శుభం అని అంటాడు. ఎందుకట్లా అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే పరిపాలన చేస్తుంటారో వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా గడిచిపోతుంది. మీలో మార్పు రావాలని నేను ఇలా అంటున్నాను. అంటే మీరు మారారా లేదా నేను అడగను, మీకు తెలియాలి అది. కనుక నేను అలా అన్నప్పుడు భగవంతుడు మీలో ప్రవేశించి మనసుని మార్చి ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు క్షేమం చేయాలి, ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉండాలో వాళ్ళు అటువంటి వాళ్ళకి ధర్మాలు చేయాలి, వాళ్ళు సహకరించాలి, వాళ్ళకి ఉపాధి చూపించాలి, ఇన్ని ఆలోచనలు మీకు వస్తాయి. ఈ పాటికి వస్తున్నాయి, అందుకే ఎంతమంది చేర్చుకున్నారు. మొదట్లో లేదు మీకు ఆలోచన. నేను కనబడుతున్న రోజులు మీరు నన్ను మనసులో పెట్టుకొని వెంటనే మీలో ఆలోచనలన్నీ మార్చుకొని ఇవన్నీ చేస్తున్నారు, అవునా అని అంటాడు. అప్పుడు ఆశ్చర్యపోతారు జమీందారు, నాలో ఈ మార్పు రావడానికి కారణం ఓహో ఈ యొక్క పేద బ్రాహ్మణుడు ఆశీర్వాదమా అంటే భగవంతుడి ఆశీర్వాదం. భగవంతుడి సంతానంలో అంటే ఆయన అప్పుడు చెప్తాడు. ఆయన ఏం చెప్తా అంటే, అయ్యా జమీందార్ గారు, మనం నిత్యం నేను కనబడుతూ ఉంటే మీరు నన్ను అడగాలని ఒక ఆలోచన వచ్చింది. అదేవిధంగా
నిత్యం మన వీధుల్లో కానీ మన ఊళ్ళో ఎక్కడ ఆలయాలు ఉన్నప్పుడు అలా వెళ్తూ భగవంతుడు వెళ్తూ భగవంతుడు నమస్కరించి వెళ్తే ఏమవుతుంది, భగవంతుడు ఆయన దృష్టిలో మనం పడతాం. మరి నిత్యం నన్ను చూస్తున్నాడు కనుక నిత్యం నా భక్తుడు అని ఆయన ఆలోచనలో వచ్చేస్తుంది. కనుక వీళ్ళకి ఏదైనటువంటి సహాయం చేయాలి, వీళ్ళని అనుగ్రహించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కనుక జమీందారికి నమస్కారం పెట్టి, నేను ఆ విధంగా మీరు మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. కనుక మీరు ధనవంతులు, అందులో అధికారంలో ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు ఈ గ్రామాన్ని, కొన్ని గ్రామాలంతా కూడా మీ జమీందారీలో ఉంది. మీరు ఎలా అందరినీ సంతోషంగా ఉండాలో మీకు అర్థమైంది. ఎందుకు నేను ఆనందంగా ఉన్నాను, ఏమీ లేనివాడు ఆనందంగా ఉన్నప్పుడు ఇంత ఉండి నేను ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన మీకు వచ్చింది. ఆ ఆలోచన రావడం మీరు మారుతున్నారు అని వివరించిన పూజారి. అప్పుడు ఆ జమీందారు బట్టి దిగి వచ్చి తన యొక్క మెడపైన ఉన్న కండువా తీసి ఆయనకి వేసి నమస్కరించి, అయ్యా మీలో ఇంత జ్ఞానం ఉందని నాకు తెలియదు, జ్ఞానంలో ఇంత ఆనందం ఉందని కూడా నాకు తెలియదు అని అన్నా. జ్ఞానం ఉండేదే ఆనందంగా ఉండడానికి. నాకు జ్ఞానం ఉందని ఎవడు అనుకుంటాడో వాడు ఆనందంగా ఉండాలనుకుంటాడు. అంతేగాని నిత్యం ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం లోపల పెట్టుకొని వికారంగా ఆలోచించుకుంటూ బాధలకు, ఏదో ఆవేదనకు, నిరాశ, ఎంత ఎంత పొందినా ఏం చేసిన నిరాశ, ఆశ నిరాశలు, ఈ రెండు కూడా, ఆశ నిరాశలు రెండు కూడా మనల్ని మాయ చేసేటి. ఒకప్పుడు ఆశ కల్పిస్తుంది, అది లేకుండా పోయినప్పుడు నిరాశ వచ్చేస్తుంది. కనుక మానవుడు ఈ మధ్యలో చిగులుకొని సాలిగుట్లో చిక్కుకున్నట్లు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. దైవాన్ని మనసులో పెట్టుకుంటే అటువంటి సాలిగుట్ల నుంచి బయటపడిపోవచ్చు అని పూజారి వెళ్ళిపోయాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. పరమాత్ముని ధ్యానిస్తే జ్ఞానం వస్తుంది. శ్రీకృష్ణుని యొక్క పరతత్వం తెలుసుకుంటే, పరమాత్మని లీల తెలుసుకుంటే మనకు నిత్యం ఆనందంలోనే ఉంటాం. అంతకంటే ఇంకా మనకేం కావాలి? ఆనందంగా ఉండడం ఇష్టమా, లేకపోతే ఇతరులు హింసిస్తూ బాధిస్తూ ఇతరులు వాళ్ళ బాధపడుతుంటే చూసి ఆనందించడం ఇష్టమా? దీన్ని పైశాచిక ఆనందం అంటారు. ఇతరులు హింసించి వాడు బాధపడుతుంటే చూసి ఆనందించేది పైశాచిక ఆనందం. నాకు నచ్చే విధంగానే అందరూ ఉండాలి అనుకునేవాడు పరమ మూర్ఖుడు, పరమ అజ్ఞాని. ఎందుకు నీకు నచ్చిన విధంగా అందరూ ఎందుకు ఉండాలి? వాళ్ళ నచ్చిన రీతిలో బ్రతుకుతూ ఉంటారు. తప్పు చేసాడు తప్పు అని చెప్పు, అంతేకాని నాకు నచ్చిన విధంగా నేను చెప్పిన విధంగా నడుచుకోండి అంటే అర్థమేమి? ఏ హిరణ్యకశిపుడో, ఏ రావణాసురుడు, ఏ నరకాసురుడు, లేకుంటే ఏ కంసుడో గుర్తొస్తారు మనకు. ఎందుకంటే మనిషి వాళ్ళ స్థితులు బట్టి, వాళ్ళ ఆర్థిక ఆదాయ వనరులు బట్టి వాళ్ళు వారి అలా జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళను నాకు అనుగుణంగా మీరు జీవించండి అంటే ఎలా మారుతారు? ఎలా సంభవిస్తుంది? ఇన్ని ఆలోచించకపోతే పరిపాలకులు రాక్షసులనే మనం అనుకోవాలి. సామాన్య ప్రజలను ఎవరు హింసిస్తుంటారో, పీడిస్తుంటారో అటువంటి వాళ్ళు పరిపాలకులు కాదు. వాళ్ళు పరిపూర్ణమైనటువంటి రాక్షసత్వం మనసులో నింపుకున్నవాడు. పరిపూర్ణమైన రాక్షసులు వాళ్ళు ప్రవేశించారని అర్థం. మనుషులే, వాళ్ళే మనుషుల రూపంలోనే ఉంటారు, కానీ వాళ్ళ మొక్కలో సంతోషం ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా గమనించండి, ఎవడైతే దుర్మార్గంగా, దుష్ట స్వభావాలు కలిగి అందరిని నానా రకాలుగా ఇచ్చేస్తుంటారో అటువంటి వాళ్ళ ముఖంలో చిరునవ్వే ఉండదు, ఎప్పుడూ ఉండదు. కావాలి తెచ్చుకొని అవ్వాల్సిందే జనం ముందుకు వచ్చి. అంతేగాని నిత్యం ఏదో ఆవేశంలో ఏదో కొమ్మలు మునిగిపోయినట్టుగా, వాళ్ళదంతా పోయినట్టుగా, పుట్టితోనే కోట్లు వచ్చేసి ఆ కోట్లు మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా, పుట్టుకతోనే అన్ని పదవులు వచ్చి ఆ పదవులు వెళ్ళిపోయినట్టుగా దిగులుగా, విచారంగా మారిపోతారు. అటువంటి వాళ్ళకి అవన్నీ పోతే బతకడం చాలా కష్టం. అనేక మానసిక రకాలు చుట్టుకొని మనసంతా కూడా వికలమైపోయి రాను కృంగి కృషించి పోవాల్సిందే అని పరమాత్మ చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలో అంత జ్ఞానం ఉంది. భగవద్గీతలో ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం ఉంది. కానీ అజ్ఞానులు, మూర్ఖులు, ఏమి తెలియని వాళ్ళు ఏముంది గీతలో రాతలు తప్ప ఇంకేమీ లేదు, అక్షరాలు తప్ప ఇంకేమీ లేదు. ఏముంటుంది? అక్షరాలు జ్ఞానమైన ఆ మూర్ఖులకు అజ్ఞానానికి అర్థమవుతుంది కదా. అందులో ఉండే అక్షరాలు, మాటలు ఎవరు నిర్మించారు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిసి కొండ మీద ఉంటే భగవంతుని ముందర మనం ఇలా మాట్లాడితే అంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం, ఎన్ని కర్మలకు దారితీస్తున్నది తెలియదు. ఎందుకంటే వాళ్ళకి కర్మ మీద విశ్వాసం ఉండదు,
భగవంతుడి మీద విశ్వాసం ఉండదు, భక్తి అంటే అసలు తెలియదు. భక్తి చేత భయము అనేది కూడా రాదు. అంటే పాపభీతి అనేది ఉండదు వాళ్ళకి. ఇదంతా ఒక వ్యాపారం అనుకుంటారు. భగవంతుడి దగ్గర కూడా వ్యాపారం అని భావిస్తారు తప్పితే, అయ్యో దైవం సన్నిధానంలో ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగి పరమాత్మని నిత్యం నింపుకొని మన సేవలు అందిస్తే ఇంతకంటే ఉన్నత జన్మలు వస్తాయని తెలుసుకోలేని అజ్ఞానులు ఇలా ఉంటారు. ఏం చెప్తే ఎందుకు మనం ముక్తి అంటే ఏం కోరుతున్నాము? ముక్తి అంటే ఈ జన్మలో నన్ను ఒక గొప్పవాడిగా పుట్టించావు, జ్ఞానం ఇచ్చావు, ధనం ఇచ్చావు, పదవి ఇచ్చావు, సంపద ఇచ్చావు, ఏదో ఇచ్చావు. ఇప్పుడు నేను అది తెలుసుకుని నిన్ను నమ్ముతూ నీ సేవ చేస్తూ, భగవంతుడి సేవ అంటే ఏమి? మానవ సేవే మాధవ సేవ. అది తెలియకుండా తెలుసుకొని మనం చేసామనుకోండి, ఉన్నతమైన జన్మలు వస్తాయి, ఉత్తమమైన జన్మలు వస్తాయి. ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో అన్నమాచార్యులు అలాంటి వారిని, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, గౌతమ బుద్ధుడు, గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆరాధిస్తున్నాం? పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానం బోధించాడు. ఎందుకు ఆయన మనకు శ్రీ మహావిష్ణువు అంశమున శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా జన్మించడం వల్ల ఆయన ఆలయాలు నిత్యం పూజ చేస్తుంటాం. వాళ్ళన్నీ మంచివి చేశారు, మంచి పనులు చేశారు, అందరి ప్రజలకి మేలు చేశారు. ఎవడైతే దుర్మార్గం అంటే వాడిని సంహరించేశాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.